ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా, ఆర్ లైవ్ చూసిన వాళ్ళు ఆర్ బోత్ నాలాగా ఖాళీగా ఉండి లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి డిమాండ్ పవన్ అండ్ తనూజ గొడవలో ఎవరిది రైట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించింది చెప్పండి. నేను స్ట్రైట్ అవే ఇక్కడే చెప్తా. మళ్ళీ సీరియల్ యాక్టింగ్ మొదలు పెట్టేసింది తనూజ. మ్యాన్ హ్యాండ్లింగ్ మాట్లాడదాం. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ పదం గురించి, ఆ ఓవర్ యాక్షన్ గురించి, ఆ ఉమెన్ కార్డ్ గురించి చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటీతో మాట్లాడదాం. తనూజ ఫ్యాన్స్, మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఉండండి, ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ ఓకే బలంగా మాట్లాడుతా ఆ ఓవర్ యాక్షన్ వెనకున్న రీజన్ మాట్లాడదాం. నాకైతే స్ట్రైట్ అవే తనూజ అది మిస్టేక్ అనిపించింది. అక్కడ వరకు ల్యాక్ చేయను, ముందే చెప్పేస్తున్నా. సో మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి తనూజని డప్పు కొడతానండి. అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతా. ఎక్కువసేపు ఉండదు ఎపిసోడ్ రివ్యూ. బొక్కలో ఎపిసోడ్ 10 నిమిషాల మించి కంటెంట్ లేదు. లైవ్ టార్చర్, ఎపిసోడ్ టార్చర్, ప్రోమోల్ టార్చర్, దండం రా దోత. అర్జునుడికో దండం, ఈ సీజన్ బిగ్ బాస్ నేను మేనేజ్మెంట్కో దండం. ఓకే, ఇంకోటి నేను ప్రతిసారి చెప్తూనే వచ్చాను, మళ్ళీ చెప్తున్నాను. డిమాండ్ పవన్ ఈజ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ హౌస్మేట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. డిమాండ్ పవన్ని ఎవరో తొక్కట్లేదు, మేనేజ్మెంటే తొక్కుతుంది. కరెక్ట్గా అవకాశం వచ్చే టైంకి ఇలా చేతి వరకు వచ్చేదానికి రానివ్వడు. వారు పొరపాటున వచ్చినా కూడా ఎలివేషన్లు ఇవ్వడు. వారు ఇంకా హౌస్మేట్లు ఏమైనా ఇస్తారా అంటే వాళ్ళు ఇంకా పిరిగి పందల్లాగా డిమాండ్ పవన్తో ఆట ఆడడానికి సుస్సు నామినేషన్లు వేస్తారు. మళ్ళీ డిమాండ్ పవన్తో ఆట ఆడడానికి భయం. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ రాజా రాణీలకి ఒకలా వెళ్ళమన్నారు కదా, తర్వాత ఏమో రేపు కూడా ఇంకోళ్ళు వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ మోస్ట్లీ వెళ్తారు అనుకుంటా ఇంకోళ్ళు. సో వెళ్ళమన్నప్పుడు దివ్య ఓవర్ యాక్షన్ చేసింది. దివ్య ఓవర్ యాక్షన్ గురించి తర్వాత మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు, కళ్యాణ్ పడాలని ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కావట్లే. ఆడాలి కదా, అదే కదా కిక్. సేఫ్గా సెక్యూర్గా ఉండిపోవడం కాదు కదా. రేపు ఆడడం ఎందుకు, ఈ రోజు కదా ఆడాలి. ఆడితే ఏమైంది, ఎందుకు అంత భయపడుతున్నారు? వాళ్ళు ఏమైనా ఎలిమినేట్ అయిపోతున్నారా? లేదు కదా. ఎంతసేపు కంఫర్ట్ జోన్లోనే ఉంటారా? ఓకే, వాళ్ళు వాలిడ్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి, అయినా కూడా ఆడి గెలిస్తేనే కదా మజా. నాకు అక్కడ నచ్చలే, ముగ్గురు నచ్చలే. కళ్యాణ్ పడాలి అది అస్సలు నచ్చలే. అక్కడ ఉండాలి ఆ ఊపు ఆడడానికి. ఇంకా దివ్య ఫస్ట్ పేరు చెప్పినప్పటి నుంచి మబ్బు మామ వేసుకొని ఉంది ఆమె. ఇంకెలా గెలుస్తుంది ఆమె అలా లో కాన్ఫిడెన్స్తో ఉంటే? ఫస్ట్ మనం హై ఇచ్చుకోవాలి కదా. అదొకటి నచ్చలే. డిమాండ్ పవన్ తోపబ్బా. ఇంకా పాపం నాకు బాధగా ఎక్కడ అనిపించింది అంటే, డిమాండ్ పవన్కి ఈరోజు పాపం రాంగ్గా లేబుల్ వేసింది తనూజ. అదే తనూజ రాంగ్ లేబుల్ వేసింది కళ్యాణ్ పడాలకు కానీ, ఇమాన్యుల్కి కానీ, ఆర్ ఇంకొంచెం వేరే కంటెస్టెంట్లకి అయితే సోషల్ మీడియా తగలబడిపోదును. ఎంత రాంగ్ లేబుల్ వేసింది, మా ఓడి పరువు తీసింది, మా ఓడిని హ్యూమిలేట్ చేశారు, మా ఓడి క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పి హడావుడి ఉంటుంది. డిమాండ్ పవన్ పాత్ర ఎవడు దేకడు. ప్రోమో కట్లో కూడా సరిగ్గా అయ్యరయ్యా. ఏంటో డిమాండ్ పవన్ అంటే అంత కుళ్ళు. అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నాడు బిగ్ బాస్ అర్థం కావట్లేదు అబ్బాయిని. అసలు ఒక ప్రాపర్ ప్రోమోలు ఉండవు, ప్రాపర్ ఎవడు మాట్లాడు. బట్ నేను మాట్లాడతా. నేను ఈరోజు డిమాండ్ పవన్కి స్టాండ్ తీసుకుంటున్నా. ఐ స్టాండ్ ఫర్ డిమాండ్ పవన్. చాలా తప్పు అనిపించింది, జాలి అనిపించింది. తర్వాత పాపం ఏడుస్తాడు కూడా లైవ్లో, తర్వాత కలిసిపోతాడులేండి. బట్ ఒక మాట పడిపోయింది కదా, అనేసారు కదా. అక్కడే తప్పు చేశాడు అనుకోండి, నేనే మాట్లాడతాను. రాంగ్ అని చెప్పి బలంగా చెప్తా. డిమాండ్ పవన్ రాంగ్గా చేశాడు, తప్పు. ఒక అమ్మాయితో అలా మిస్బిహేవ్ చేయడం, అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఆర్ అక్క ఏదో చెప్తుంది కదా ఉమెన్ హ్యాండ్లింగ్ చేయడం, అక్కడ ఏం జరగలే. అయినా కూడా సీన్ చేయలే. బట్ నాకు నచ్చింది ఏంటంటే, బయట కూడా ఎవడు మాట్లాడదేం స్వామి డిమాండ్ పవన్ గురించి. వ్యూస్ రావనా, లేకపోతే లైక్స్ రావనా, నాకు ఏందో నాకు అర్థం కాదు. డిమాండ్ పవన్ గురించి మాట్లాడడానికి భయం, డిమాండ్ పవన్తో ఆట ఆడడానికి భయం, డిమాండ్ పవన్కి చిన్న ఛాన్స్ ఇద్దామంటే భయం. అది డిమాండ్ పవన్ అంటే. ఆ భయంలో అర్థమైపోతుంది కదా ఎంతమందికి సుస్సు పోసుకుంటున్నారు డిమాండ్ పవన్ అనేది. నాకు నిజంగా స్ట్రాంగ్ ఎలా అనుకుంటున్నానంటే, నేను రేపు ఇలా పడాలి భయ్యో. ఇది లీక్ కాదు భయ్యో, మామూలు జస్ట్ నా గెస్. డిమాండ్ పవన్ కమాండర్ ఉన్నాడు కదా, డిమాండ్ పవన్కి కళ్యాణ్ పడాలిగా ఆట పడాలి రేపు. అది బాగుంటుంది మజా. అప్పుడు ఎవరు విన్ అయినా పర్లే, బాగుంటుంది. హోరాహోరీ ఉంటే ఇద్దరు పవన్లు కొట్టుకుంటే ఏ పవన్ విన్ అవుతాడు, ఏ పవన్ లూజ్ అవుతాడు, అసలు ఏంటి ఆ పంచాయతీ ఏంటి అని చూడాలంది. అండ్ ఐ వాంట్ టు సీ డిమాండ్ పవన్ యాజ్ ఎ కెప్టెన్ కాదు, కింగ్. బికాస్ హీ డిజర్వ్స్ టు బీ ఎ కింగ్. ఏమన్నా ఆడుతున్నాడు, ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తున్నాడు, ఏమన్నా గైడెన్స్ ఇస్తున్నాడు, ఏమన్నా మోటివేషన్ ఇస్తున్నాడు ప్లేయర్స్ అందరికీ. సూపర్ అబ్బా డిమాండ్ పవన్ మాత్రం. బట్ ఎటువంటి ఎలివేషన్లు ఉండవు, ఎటువంటి ప్రోమో కట్లు ఉండవు, ఎవడు మాట్లాడు. బట్ నేను మాట్లాడతాను. నేను డిమాండ్ పవన్ పిఆర్ అనుకున్నా నాకు ఫరక పడదు. కానీ మంచి ప్లేయర్ మంచిగా ఆడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ ఇలా అండర్ రేటెడ్ ప్లేయర్ గురించి మనం మాట్లాడాలి. మనం ఎందుకు ఛానల్ పెట్టింది, ఇలాంటి
అండర్ రేటెడ్ అండర్ డాగ్స్ని కూడా మనం గుర్తించి జనాల్లోకి తీసుకెళ్ళాలి కదా, అప్పుడే కదా వాళ్ళ క్యాలిబర్ కెపాసిటీ అనేది అర్థమవుతుంది. అది ఈరోజు ఎక్కువ డెమన్ పవన్ సేపు మాట్లాడతాయి. ఎంత ఎపిసోడ్ రివ్యూ 10 నిమిషాలు ఉంటే 5 నిమిషాలు మాట్లాడతాం. ఇంకా ఇంకేం నచ్చలేదు అంటే, నచ్చలేని విషయం చెప్తున్నాను. గౌరవ్ హింసించేస్తున్నాడు లైవ్లో. మీరు ఎపిసోడ్లో చూసింది 1%. మినిమం స్పోర్టివ్ స్పిరిట్ లేదబ్బా, మినిమం స్పోర్టివ్ స్పిరిట్ లేదు. చాలా చండాలంగా బిహేవ్ చేస్తాను. అఫ్కోర్స్ ఛాన్స్ పోతే ఎంత దరిద్రంగా. అరే స్వామి, ఎవడో కావాలని ఓడిపోడు స్వామి, దానికి ఎందుకు అంత కుట్లు తెంచేసుకుంటున్నావు అర్థం కాదు. ఇది ఒక ఫస్ట్సారి కాదు, ప్రతిసారి ఇదే. ఒక స్పోర్టివ్ స్పిరిట్ లేదు. ఒక ఆట ప్రతిసారి మనం విన్ అవ్వాలని లేదు. ఓడిపోయినప్పుడు మనం ఆ ఓటమిని ఎలా తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓటమిని ఇప్పుడు ఇలా తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బర్నీ గారు అలా చేశారు, బర్నీ, అది తప్పు. విన్ అయితే అలా చెప్తావా? బర్నీ గారి వల్లే నేను విన్ అయ్యాను, బర్నీ గారి వల్లే నేను విన్ అయ్యాను, బర్నీ గారి వల్లే మేము విన్ అయ్యామని చెప్తావా? చెప్పట్లేదు కదా. ఓడిపోయినప్పుడు మాత్రం బర్నీ గారి వల్లే పోయాం, ఇమాన్యుయల్ మాట విన్నాడు కానీ నా మాట వినలేదు. అస్సలు స్పోర్టివ్ స్పిరిట్ సున్నా. అండ్ ఆ నస, ఫుడ్ దగ్గర కూడా నస. లైవ్లో చాలా టార్చర్ ఉంది కానీ చూపించలే. లైవ్లో రకరకాల టార్చర్లు. దివ్యానికితో వచ్చేసి బర్నీ గారు ఆల్రెడీ ఒకసారి అమ్మ అక్క నీ వల్లే నేను బయటికి పోయి ఏదో రికమెండేషన్ మీద రీఎంట్రీ వచ్చారంటే మళ్ళీ నువ్వేం నాకు ఎలా తగులుకున్నావు అన్నట్టు అలా దొబ్బుతూనే ఉంది. ఇప్పుడు కమాండర్ అయిపోయింది కాబట్టి ఏమైనా తగ్గుతుందో లేదో చూడాలి. కానీ అది ఓవరాల్గా రెండు టాస్క్లు పెట్టారు. టాస్కులు అంత ఆసక్తికరంగా ఉన్నాయా అంటే అంత ఆసక్తికరంగా లేవు. బట్ ఏదో పెద్ద మిగిలిన టాస్క్ లేదు ఆసక్తికరంగా ఉన్నట్టు. ఏ టాస్కులు ఆసక్తికరంగా లేవు కదా ఈ సీజన్ 9లో. అర్జునుడు తొంగున్నారు కాబట్టి ఈ టాస్కుల గురించి మనం ఎవాల్యుయేట్ చేసి మాట్లాడుకుందాం. నిఖిల్ కూడా బాగా ఆడాడు. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? అంతే, మధ్యలో చిరునవ్వు, బాలయ్య కోపం, నాకు ఏడుపు జరిగే వాటి గురించి ఏం రివ్యూ చేస్తాం, చండాలంగా ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందో చెప్పండి. డెమాన్ పవన్ తనుజ గొడవలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనిపించింది చెప్పండి. డెమాన్ పవన్ ఆట తీరిపైన ఏమనిపించిందో చెప్పండి. దివ్య నిఖిత లాస్ట్లో రితు చౌదరి మీద కొన్ని మాటలు మాట్లాడారు కానీ దానిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఓవరాల్గా మన గౌరవ్ నాయర్ నిఖిల్ నాయర్ కదా, గౌరవ్ బాబు గురించి మీ స్పందన ఏంటో చెప్పండి. ఓవరాల్గా ఏమనిపించిందో ఈరోజు ఎపిసోడ్ చెప్పండి. ఎపిసోడ్ అస్సామే, బట్ కొన్ని పాయింట్లు ఉన్నాయి, అది మాట్లాడుకుందాం. ఉదయం లెగ్గానే సరసాలు. తనుజ ఆ కిచెన్ టేబుల్ మీద ఎక్కేసి ఇంకా క్యూట్గా మాట్లాడుతుంది దివ్యతోని కలిసిపోయారు వాళ్ళందరూ. తర్వాత కళ్యాణ్ తనుజ మాట్లాడేసుకున్నారు యాజ్ ఎక్స్పెక్టెడ్. నేను నిన్నే చెప్పా ఏం లేవు, బట్ మైండ్లో ఉంచుకొని నామినేషన్ వేస్తే బాగుంటుంది. అయిపోతే మనం ఏం చేయలేం. నిన్న అంత గొడవ అయిన తర్వాత కూడా సుమన్ శెట్టితో చిరునవ్వు కామెడీ చేయించారు, మంచిది. బర్నీ గారితో చిరునవ్వు, ఇమాన్యుయల్తో చిరునవ్వు. నా బొక్కలో చిరునవ్వు, ఏం చిరునవ్వు, నాకు నవ్వు రాలేదు సార్. నాలో ఆ హాస్య గ్రంథాలు పోయాయో లేకపోతే అది హాస్యం కాదో లేకపోతే నేనే సైకోగాళ్ళు తయారైనా నాకు తెలియదు, కానీ నాకు నవ్వు రావట్లేదు. మీకు నవ్వు వస్తే మీరు నవ్వు ఇమోజీలు పెట్టండి, ఏడుపు వస్తే ఈ టైం స్టాంప్లో ఏడుపు ఇమోజీ పెట్టండి, నాకు అర్థమవుతుంది నేనేమైనా తేడాగానే అయిపోయానని చెప్పి. తర్వాత డెమాన్ పవన్ అది హైలైట్. ఇప్పుడు మాట్లాడదాం. క్వీన్ తనుజ గారు ఏమంటున్నారంటే, డెమాన్ పవన్ గారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అది కూడా నేను ఆ మాట అనపోయి ఉంటే నువ్వు ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేద్దు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. అసలు డిఫైన్ మ్యాన్ హ్యాండ్లింగ్ తనుజ చెప్పు. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఎంతసేపు మనం విన్ అవ్వడం కోసం కొన్ని లేబుల్ వేసేయడమైనా, మనం కొన్ని వెపన్లు వాడుతున్నాం త్రూ అవుట్ సీజన్లో. అయితే ఏడ్చేయడం, లేదా అడుక్కోవడం, లేదా తిట్టేయడం, లేదా ఇలాగ రాంగ్ లేబుల్ వేసేయడం. నిజం చెప్పండి, తనుజ గారి ఫ్యాన్స్ గుండె మీద చేసుకొని చెప్పండి, డెమాన్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు? డెమాన్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే తనుజ ఫస్ట్ రౌండ్లో ఎలా విన్ అవుతుంది చెప్పండి? డెమాన్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అసలు డెమాన్ పవన్ ఎందుకు సైడ్ అవుతాడు? డెమాన్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే తనుజ బొట్లో 3 బాళ్ళు ఎందుకు ఉంటాయి? అసలు డెమాన్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే డెమాన్ పవన్ ఎందుకు లైన్ దాడుతాడు? తనుజ తొయ్యలేదు. నిన్న కూడా అదే చెప్పాను, తనుజ తొయ్యలేదు. తనుజ అలా అన్నప్పుడు ఆ డిఫెన్స్లో మనోడు పడిపోయాడని చెప్పి. ఇప్పుడు డెమాన్ పవన్ ఫ్యాన్స్ కూడా అనొచ్చు కదా, నువ్వే తోసావు, నువ్వే ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అని చెప్పి. బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? డిఫైన్ మ్యాన్ హ్యాండ్లింగ్. ఎందుకు అలాంటి రాంగ్ లేబుల్ వేస్తున్నారు? గేమ్నా తీసుకోవాలి, స్పోర్ట్ని స్పోర్ట్లా తీసుకోకుండా ఇలా నిబ్బిలా మాట్లాడితే నిజంగానే నిబ్బి అనే కదా అంటాము. ఇప్పుడు రితు చౌదరిది, ఫ్లోరాస్ అయినది, ఇంకో అమ్మాయిది శ్రీజది ఒక ఆట అయింది గుర్తుందా? 3వ వారమో 4వ వారమో ఫ్లోరా గెలుస్తుంది. అప్పుడు రితు చౌదరి ఏకంగా శ్రీజ మీదకి ఎక్కి సో 10-15 నిమిషాలు వాళ్ళు ఏమైనా అన్నారా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం అని చెప్పి. పోనీ ఇది రాంగ్ ఎగ్జాంపుల్ అనుకోండి, అబ్బాయి అమ్మాయిలు ఆడిన టాస్క్లో రకరకాలుగా ఆడుకున్నారు. అబ్బా, అక్కడ ఎవరైనా ఇలాంటి కంప్లైంట్ చేస్తారా? ఎవడైనా ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు? అయితే డెమాన్ పవన్ లాంటి ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు? చాలా గ్రౌండెడ్గా ఉంటాడు, అందరికంటే హంబుల్గా ఉండేది డెమాన్ పవనే.
అప్పుడు కూడా చూడండి ఎంత దారుణం. ఫస్ట్ లెవెల్లో జస్ట్ ఇలా అన్నాడంటే అక్కకే కోపం వచ్చేసింది. క్వీన్ ఎలిజబెత్ కదా, మనం ఏం అనకూడదు మరి. మ్యాన్ హ్యాండ్లింగ్. డిమాండ్ పవన్ అప్పటికి పాపం మూడ్ ఆఫ్ అయిపోయి అప్పటికి ఇన్ని మాటలు మాట్లాడుతుంది. అక్కడ కూడా మూడ్ ఆఫ్ అయిపోయి నేను ఆడను, ఇంక నేను వెళ్ళిపోతాను ఈ రౌండ్లోని అంటే తెలివిగా వచ్చి లాస్ట్లో 4-5 బాల్ డిమాండ్ పవన్కి వేసేస్తుంది. బిగ్ బాస్ మీద దొరికిందే ఛాన్స్. ఎప్పుడు వెయిట్ చేస్తాడు మాట, ఎప్పుడు తనుజని లేపుదాం అన్నట్టు. అప్పుడు అన్నీ బజర్ కొట్టేశాడు. నిజంగా డిమాండ్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆ రౌండ్ గెలవాలి అనుకుంటే అలా గివప్ ఇచ్చేస్తాడు. చెప్పండి, అలా గివప్ ఇచ్చేస్తాడు. తనుజ ఆడిన ఆట తీరు కరెక్టా? అలాగే గివప్ ఇచ్చేసాడు పర్సన్ దగ్గరికి వెళ్ళి బొట్లో బాల్ వేయడం కరెక్టా చెప్పండి? ఇప్పుడు ఒక స్పోర్ట్స్మెన్షిప్, ఒక జెంటిల్మెన్. ఇప్పుడు క్రికెట్ చూసుకోండి, ఒక ప్లేయరు 99లో ఉన్నాడు, టార్గెట్ ఇంకా ఒక రన్ కొట్టాలి. అలాంటప్పుడు కొంతమంది తొండిగాలు ఏం చేస్తారో తెలుసా? బౌలింగ్ చేసినప్పుడు చీఫ్ ఫెలోస్ కావాలని చెప్పి నో బాల్ వేస్తారు, క్రీజ్ నో బాల్ వేస్తారు. అప్పుడు ఏందిరా అంటే అయిపోయింది, ఆడు 4 కొట్టినా 6 కొట్టినా ఆడికి సెంచరీ రాదు. సో అక్కడ ఏందిరా టెక్నికల్గా అలా ఆ ప్లేయర్ని సెంచరీ కొట్టనివ్వకుండా చేసేసారు. అందులో ఒక రాక్షస ఆనందం వస్తుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో చెప్పండి? ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది కూడా అలాగే. గివప్ ఇచ్చేసిన తర్వాత కూడా వెళ్ళి ఆ బొట్లో బాల్ వేసేయడం నాకు రాంగ్ అనిపించింది. అది కరెక్ట్ కాదు. అది ఒక స్ట్రాటజీ కాదు, అది ఒక విన్ను కూడా కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న గేమ్లో అసలు కాస్తో కోస్తో ఓవర్ యాక్షన్ ఇంకా చేసింది తనూజే. ఇంకా తనూజకి లక్క కూడా కలిసింది. అన్నీ వచ్చి అన్నీ సెట్ అయ్యి బిగ్ బాస్ మైక్ కూడా కరుణించడం వల్ల తనూజే గెలిచింది. ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. డిమాండ్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలంటే కోడి పిల్లలు పిసికినట్టు పిసికియొచ్చు తనూజని. పిసికేస్తే కోడి పిల్లలు పిసికినట్టు తనూజని సంజనాని పిసికేస్తే యునానిమస్గా విన్ అయిపోతాడు. అలా ఆడాడా చెప్పండి? అసలు ఎక్కడైనా ఆడాడా? ఫుటేజ్ ఉంది కదా, నేనేమైనా సృష్టిస్తున్నానా? దానికి అందేసి మాటలు అనేసి పెద్ద పెద్దగా టోన్ పెంచేసి ఎందుకో ఒక బలుపు కనబడింది. అబ్బా మీరేమైనా అనుకున్నా కానీ తనూజ గారిలో ఒక బలుపు కనబడింది. నాకు అది నచ్చలేదు. తర్వాత పాపం ఏడుస్తాడు కూడా. తర్వాత మళ్ళీ ప్యాచప్లు ఇవన్నీ అయ్యాయి. కానీ తప్పు ఒక ఇన్నోసెంట్ పర్సన్ని అనేసి మాటలు అనేసి లేబుల్ వేసేసి ఓ పక్క మీరు ఆటలు ఆడించరు, ఒక పక్క ఛాన్స్ ఉన్నా అటు పక్క వెళ్ళరు, ఒక పక్క పొరపాటున ఆడితే ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ ఇవ్వాలి అంటే మనోడు ఇంకేం ఆడతాడు ఆట? బిగ్ బాస్ ఇలాగ డిమోటివేట్ చేసి, కంటెస్టెంట్లు డిమోటివేట్ చేసి, వచ్చిన హోస్ట్ నాగార్జున డిమోటివేట్ చేసి ఏం సరే అది అయినా కూడా ఎక్కడ స్కోప్ ఉన్నా 100% కాదు 1000% ఎఫర్ట్ ఇచ్చి విన్ను కొడుతున్నాడు. అది ఒక విన్నర్కు ఉండే లక్షణం. సూపర్. ఇప్పుడు ఇమాన్యుయల్కి డిమాండ్ పవన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు టాస్క్ మాస్టర్లు. కానీ ఇమాన్యుయల్కి బిగ్ బాస్ చాలా ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల ఇమాన్యుయల్ విన్ పర్సంటేజ్ మనం చూడడం జరిగింది. డిమాండ్ పవన్కి ఆయన ఆపర్చునిటీని ఇవ్వలేదు. ఇమాన్యుయల్కి ఇచ్చినంత ఆపర్చునిటీలు కానీ డిమాండ్ పవన్కి ఇస్తే డిమాండ్ పవన్ గ్రాఫ్ ఈ టైంకి వేరే లెక్క ఉందను. అది అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్. ఇక్కడ నేను ఇమాన్యుయల్ తక్కువ అంచనా వేయట్లేదు, తక్కువ చేయట్లేదు. ఇమాన్యుయల్ తోపు ప్లేయరు. కానీ ఇమాన్యుయల్కి వచ్చిన ఆపర్చునిటీస్ ఈ డిమాండ్ పవన్కి వచ్చాయా? ఇమాన్యుయల్కి వచ్చిన ఎలివేషన్లు డిమాండ్ పవన్కి వచ్చాయా? ఇమాన్యుయల్కి వచ్చిన రికగ్నైజేషన్ డిమాండ్ పవన్కి వచ్చిందా? ఏమీ రాలే. ఎందుకో తొక్కేస్తున్నారు, మరీ దారుణంగా తొక్కేస్తున్నారు. ఏంటో అసలు అర్థం కావట్లే. సో ఓవరాల్గా ఆ ఎంటైర్ కాన్వర్జేషన్లో నాకు తనూజ చాలా 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 అతి చేసిందని అనిపించింది. మీకు ఎంతమందికి అలాగా అతి చేసినట్టు భావిస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ కూడా అడగడం మర్చిపోయి బొక్కల ఎపిసోడ్ వల్ల. సో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏందో సబ్స్క్రైబ్ చేయమనే మూడు కూడా రావట్లేదు ఆ టాస్కులు చూసి. మీ ఇష్టం, వచ్చేవారు అడుగుతానండి సబ్స్క్రైబ్. అది సో 2 టాస్కులు పెట్టారబ్బా. మధ్యలో ల్యాగ్, అల్ట్రా ఏంటి నోరు తిరగట్లేదు, అల్ట్రా ప్రో క్రింజ్ కామెడీల గురించి రివ్యూ అవ్వను. 2 టాస్కులు జరిగాయి. ఒక టాస్క్ వచ్చేసరికి 2 కమాండర్లు, 2 ప్రజలకి ఫైనల్ ఛాన్స్ ఫర్ ప్రజలు. ఇక్కడికి వచ్చేసరికి కమాండర్లు ఎవర్రా అంటే డిమాండ్ పవన్ సెలెక్ట్ చేస్తారు, డిమాండ్ పవన్ నిఖిల్ని. అటుపక్క వచ్చేసరికి ఇక్కడ చూడండి, నాకు బాగా నచ్చింది. చూడండి డిమాండ్ పవన్లో ఉన్న మంచి క్వాలిటీ. మనకి ఆపర్చునిటీస్ కోసం మనం ఎలాగైతే వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు అనకూడదు కానీ వీక్ ప్లేయర్ అని చెప్పి సుమన్ శెట్టిని తీసుకోవచ్చు ఆ గేమ్లో, ఈజీగా విన్ అయిపోతారు. కానీ అలా వద్దు, వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇద్దాం అని చెప్పి గౌరవ్కి, బర్నీ గారికి ఆపర్చునిటీ ఇద్దాం అన్నాడు. చూసారా డిమాండ్ పవన్ 100 మెట్లు ఎక్కాడబ్బా. చూడండి ఎక్కడైనా చూడండి జెంటిల్మెన్లో ఉంటాడు కుర్రోడు. అది గుర్తించరు ఎవరు. ప్రోమోకాట్లు ఉండవు, ఎలివేషన్లు ఉండవు, రీళ్ళు ఉండవు, ఏముండవు. ఏందో సో చాలా బాగా అనిపించింది డిమాండ్ పవన్ ఈరోజు. ఆ అంశం దగ్గర బాగా అనిపించింది. తనూజ దగ్గర నాకు జాలేసింది. ఆటలో తోపు అనిపించాడు. ఇవాళ
ఎంటైర్ ఎపిసోడ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ డిమాన్ పవన్. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. సో అక్కడ డిమాన్ పవన్ తీసుకున్న డెసిషన్, ఆ మాటలు కూడా నాకు చాలా మంచిగా అనిపించాయి. ఇది ప్లేయర్కి ఉండే లక్షణం. ప్లేయర్ ఎప్పుడు భయపడకూడదు. అటుపక్క ఎంత తోపుగాళ్ళు ఉన్నా కూడా మనకు మనం తోపులా ఫీల్ అయ్యి ఆడాలి. మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనమే ముందు జారిపోయినట్టు ఉంటే ఇంకా ఆబ్వియస్గా ఇంకేం గెలుస్తాం. దివ్య అందుకే ఓడిపోయింది. దివ్య ఎక్కడ ఓడిపోయిందిరా అంటే, దివ్య ఆర్గ్యుమెంట్ దగ్గర భయపడిపోయింది చూసారా, అక్కడే ఓడిపోయింది. అటుపక్క నిఖిల్ వచ్చినా, డిమాన్ పవన్ వచ్చినా, సుమన్ శెట్టి వచ్చినా ఓడిపోద్దేమో. ఎందుకంటే అక్కడే ఓడిపోయింది అమ్మాయి. అక్కడే ఏదో కోల్పోయినట్టు. మీరు ఎలిమినేట్ అవ్వలేదు, మీరు ఆటలో నుంచి కూడా ఓడిపోలేదు. మీరు వెళ్ళి ఆట ఆడాలి అంతే. మీరు అది ఒక ఎక్సైట్మెంట్లో వెళ్ళాలి తప్ప ఎవడో పోయాడు అంటే మొహం వేసుకుని వెళ్తే ఎలా గెలుస్తారు? ఇక డిమాన్ పవన్ చూడండి, వీక్ ప్లేయర్ వద్దు, మా స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఆపర్చునిటీస్ రాకపోయినా స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నాను, నన్ను సెలెక్ట్ చేద్దాం, వాళ్ళతో ఆడదాం, ఇది లక్షణం. సూపర్. అలా ఆడారు. ఆట బాగుంది. ఆటలో చూసారు కదా. సో ఆ బ్లాక్స్ ఫామ్ చేయడము, దాన్ని మళ్ళీ కొట్టడము, కొట్టిన తర్వాత ఆ బాల్ వెళ్ళి అందులో వేయడం, ఇది చెప్పడానికి సింపుల్గా ఉంది. కానీ అక్కడ థ్రెడ్స్ కట్టారు కాబట్టి ఆ థ్రెడ్స్లోకి వెళ్ళి పెట్టడం కష్టము. ఎస్పెషల్లీ లాంగ్ లెగ్స్ ఉండే కష్టం. అందుకే నిఖిల్ నాయర్కి చాలా కష్టమైంది. కానీ ఈ ఆటలోని అలా అని చెప్పి పవన్కి ఏమైనా ఈజీ? అది కష్టమే, అందరికీ కష్టమే. ఈ ఆటలో కావాల్సింది ఏంటంటే అంటే ఫ్లెక్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏదో ఉంటుందబ్బా, కరెక్ట్గా గుర్తురాట్లేదు యాడ్జెక్టివ్ కానీ. సో మజిల్ స్ట్రెంత్ అది ఆటలతో సంబంధం లేదు. ఆ బాడీలో ఆ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్ ఉండాలి. చాలా పేషెంట్గా ఉండాలి. తొత్తర ఉండకూడదు, షుగర్ ఆపుకోవాలన్నమాట. సో ఇందులోని నిఖిల్ చాలాసార్లు పడేశాడు. కానీ ఈ గేమ్ని బాగా అండర్స్టాండ్ చేసుకున్నది, ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంది, అంటే ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చింది ఎవర్రా అంటే డిమాన్ పవన్ మంచిగా పెడుతూ నిఖిల్ నాయర్కి సూపర్ గైడెన్స్ ఇచ్చాడు. ఫ్రస్ట్రేట్ అవ్వలేదు అక్కడ. గౌరవ్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. నిఖిల్ అలాగే రాంగులు చేసిన ఎవడైనా బై మిస్టేక్ చేస్తాడు. ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఒక పాజిటివ్ వేలో గైడ్ చేసుకుంటూ ఆ గేమ్ నుంచి ఫినిష్ చేసే విధానం ఉందో చూసారా, టాప్ నాచ్. ఇద్దరికీ అప్రిషియేట్ చేయాలి, నిఖిల్ అండ్ డిమాన్. బట్ ఆ గేమ్ విన్ అవ్వడానికి నేను ఎక్కువ పర్సంటేజ్ ఎవరికిరా ఇస్తాను క్రెడిట్ అంటే డిమాన్ పవన్కి ఇస్తాను. ఎందుకురా అంటే తనకి ఈ రోల్ ప్లే చేశాడు. ఆ గైడెన్స్లో కానీ, ఆ మోటివేషన్లో కానీ, ఆట తీరులో కానీ, స్ట్రాటజీలో కానీ. అండ్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆపర్చునిటీస్ లేని వాళ్ళని సెలెక్ట్ చేద్దాం, స్ట్రాంగ్ పర్సన్స్ అయినా పర్లేదని చెప్పి అక్కడ కూడా 2 మెట్లు ఎక్కాడు. సో ఓవరాల్గా నాకు ఆ ఎంటైర్ గేమ్ సినారియోలో నాకు డిమాన్ పవన్ తోపనిపించింది. నిఖిల్ కూడా బాగా ఆడాడు. అటుపక్క గౌరవ్ బాగా ఆడాడు, బర్నీ గారు బాగా ఆడాడు. ఎవడు కావాలని తగిలించుకుంటారా చెప్పండి? బై మిస్టేక్ జరుగుద్ది. ఓడిపోయిన తర్వాత టార్చర్ నస కూడా కాదు, తప్పది. గెలిచినప్పుడు ఒకలాగా ట్రీట్ చేయడం, ఓడిపోయిన తర్వాత ఒకలాగా ట్రీట్ చేయడం, స్పోర్ట్స్మెన్షిప్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరి దగ్గర అలా చాడీలు ఇవ్వడం, మీరే దిగజారిపోతారు. అండ్ చాలా నా దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో ఎలా ఉందో నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి. నా దృష్టిలో చాలా దిగజారిపోయాడు. ఒక 3-4 మెట్లు పడిపోయాడు గౌరవ్. 3-4 మెట్లు పడిపోయాడు. నిజంగానే ఒక నిబ్బాలా బిహేవ్ చేశాడు. నాకు అస్సలు నచ్చలేదు. బర్నీ గారు ఏమైనా కావాలని దోసుకుంటాడు? బర్నీకి వద్దా ఇమ్యూనిటీ? బర్నీకి కూడా ఇమ్యూనిటీ కావాలనే కదా ఉంటుంది. నువ్వు యాజ్ ఏ ప్లేయర్గా, ప్లేయర్గా నువ్వు అని టెన్షన్ పెట్టేస్తా మనిషి ఏం ఆడతాడు? ఏందో అసలు నచ్చలే. అసలు వెరీ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ గౌరవ్. అలాగే ఫుడ్ దగ్గర కూడా కావాలని కంటెంట్ కోసం క్రియేట్ చేస్తాడేమో అనిపిస్తుంది ఫుడ్ దగ్గర అయితే. ఓకే, అది తర్వాత అది వచ్చేసరికి ఇంకో టాస్క్. ఈ టాస్క్ ఏందిరా అంటే ఆ రాజా రాణీలు కూడా ఆడాలి. ఆల్ రోల్ కూడా పర్మనెంట్ కదా, వాళ్ళు కమాండర్స్తో ఆడాలి. సో ముగ్గురులో ఒకరు రమ్మంటే డిస్కషన్ చేసుకోవాలి, ప్రక్రియకి రెస్పెక్ట్ చేసి డిస్కషన్ చేసుకోవాలి, వాళ్ళ పాయింట్స్ అలా పెట్టాలి. కళ్యాణ్ పాయింట్ కూడా బాగుంది. నేను ఒక్కసారి కంటెంటర్ అయినా, ఒకసారి కెప్టెన్ అయినా. సో నాకు ఆడాలి, నాకు ఇమ్యూనిటీ అని కెప్టెన్ అవ్వాలని. సో నేను ఇప్పుడు రిస్క్ చేయను. రితు వచ్చేసరికి నేను అసలు కెప్టెనే అవ్వలేదు. మొన్న కూడా నేను నీకు హెల్ప్ చేసి నువ్వు కెప్టెన్ కంటెంటర్ అయినప్పుడు కూడా నేను నీకు హెల్ప్ చేశాను రా కళ్యాణ్, నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నువ్వే నేను తీసేద్దాం అనుకున్నావు. సో ఇప్పుడైనా నాకు హెల్ప్ చేయి. దివ్య వచ్చేసరికి నేనే ఎఫర్ట్స్ ఇచ్చాను, నేను ఏమంటారు ఆ పాసిబిలిటీస్లో నేను ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుని చెప్పి ఆమె వర్షన్ ఆమె చెప్తుంది. సో ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళిద్దరికి కన్ఫ్రంటేషన్ అయింది, రీతుకిను దివ్యకి. అయినప్పుడు బాగానే ఉన్నారు, ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారు ఒక ఎక్స్టెంట్ వరకు. దివ్యాది నాకు నచ్చలేదు ఏంటంటే రీతు బాగా చెప్పింది, నువ్వెందుకు వెళ్ళాలో చెప్పు, నువ్వెందుకు వెళ్ళకూడదో చెప్పు, నువ్వెందుకు తూపరో చెప్పు. కానీ పక్కోడు నిన్ను నువ్వు లేపుకోవడం కోసం పక్కోని తక్కువ చేసి మాట్లాడడం అది చాలా తప్పుడు లక్షణం, చాలా బ్యాడ్ క్వాలిటీ. దివ్యనికితా అలా మాట్లాడడం, అలా బిహేవ్ చేయడం అది నాకు నచ్చలేదు. రితు చౌదరి మంచిగా డిఫెన్స్ ఇచ్చింది. రితు చౌదరి ఎలాగో డిఫెన్స్లో తోపు కాబట్టి గట్టిగా ఇచ్చింది. నాకు దివ్యనికితలో ఆ బిహేవియర్ నచ్చలేదు. బట్ ఓవరాల్గా అక్కడ ఉండే ముగ్గురులో నాకు నచ్చలేదు ఏందిరా అంటే, మీరు ముగ్గురు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో
వాళ్ళ వాళ్ళు అవుట్ ఆఫ్ ఇమ్యూనిటీ కాదు, మీరు అక్కడ ఆట ఆడాలి. ఆట ఆడకముందే ఎందుకు అంత నెగిటివ్ ఎనర్జీలో ఉంటున్నారో నాకు అర్థం కాలేదు. ఎస్పెషల్లీ పోనీ రితు అంటే ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి భయం ఉంది. పోనీ దివ్య కాబట్టి పక్కన పెడదాం, అమ్మాయి కాబట్టి. కళ్యాణ్ ఎందుకు భయపడుతున్నాడు? ఆడాలి కదా, ఆడి గెలిస్తే ఏమైంది? నువ్వు నువ్వు నీ నీ పొజిషన్ రిటైన్ చేసుకున్నట్టు ఉంటుంది. అప్పుడు తిప్పరా మేసం అన్నట్టు ఉంటుంది ఛత్రపతి డైలాగ్ లాగా. ఓడిపోయినా కూడా ఏమంటారు, అరే రిస్క్ చేశాడు రా, ఒక మొగాడిలో రిస్క్ చేశాడు, ఆడాడు, పోయేదేముంది, అలా ఉంటుంది. బట్ ఏం పిరిగిగా ఆడారబ్బా, నాకు అర్థం అదే పిరిగిగా తీసుకున్న డెసిషన్ నాకు నచ్చలేదు. సో దివ్య ఎప్పుడైతే అక్కడ సెలక్షన్ ఫైనలైజ్ అయిందో అప్పటి నుంచి మాడు మొహం వేసుకొని ఉంది. ఇంకా మాడు మొహం వేసుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది కదా బాడీలోని. అక్కడే అమ్మాయి ఫిక్స్ అయిపోయింది ఓడిపోయానని. ఇంకా అక్కడ ఎప్పుడు అలా ఉండకూడదు, ప్లేయర్ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. అక్కడ అమ్మాయి ఫస్ట్ నుంచి నెగిటివ్ ఎనర్జీలో ఉంది. అక్కడ నిఖిల్ కాదు కదా చెప్తున్నా, సోమన్ శెట్టి వచ్చినా ఓడిపోద్దేమో అది. సో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమంటే ఈ నలుగురు ప్రముఖులు వచ్చేసరికి నేను ఆల్తా నీలా ఆల్తా అనుకుంటే చిట్లు ఐడి వచ్చింది సంజన అక్క. అక్కడ కూడా తనుజ ముందు ఓకే అన్నది, పేర్లు రాపోయేసరికి ఉడికిపోయి వద్దు ఇది ఏదో అన్నది. చివరికి వాళ్ళిద్దరినే సెలెక్ట్ చేసుకున్నాను. చిట్లో వచ్చేసరికి నిఖిల్, డెమోన్ పవన్ పేరు వచ్చింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ డెమోన్ పవన్కి ఛాన్స్ ఇవ్వరు కదా. డెమోన్ పవన్ అంటే భయం కదా, నామినేషన్లో పాయింట్లు చెప్తారు, బయట మాత్రం కామెడీలు చేస్తారు స్కిట్లో నాటిలోని. ఆట ఆడడానికి మాత్రం చూస్తే అందరికీ డెమోన్ పవన్ సెలెక్ట్ చేయలేదు, నిఖిల్ నాయన్ సెలెక్ట్ చేసుకుంది. ఆ బ్యారల్ టాస్క్ చూడగానే అర్థమైపోయింది. ఆ బ్యారల్ నట్లు తీసి అందులో నుంచి ఇసిరి అక్కడ పెట్టి బంతేసి కొట్టారు. ఇది అబ్బాయిలకి ఈజీగా విన్ అయిపోతారు. అందులో పాపం అమ్మాయిని అండడానికి కూడా ఇవ్వలేదు, అమ్మాయి ఎఫర్ట్ టైం ఇచ్చింది. నిఖిల్కి కొంచెం హెల్ప్ కూడా అయింది. ఒకసారి ఒక బంతితో కొట్టినప్పుడు దెబ్బకి 3 బ్యారళ్ళు పడిపోయి, ఒకవేళ 3 బ్యారళ్ళు పడకపోయినా 1 బ్యారల్ పడినా కూడా నిఖిలే గెలుస్తాడు. బట్ అట్లీస్ట్ ఇటుపక్క దివ్యానగితో వచ్చి 2 బ్యారల్ అయినా పడేసేదేమో. బట్ మనోడికి అదృష్టం కూడా కలిసింది. అలాగా నిఖిల్ నాయర్ హ్యాస్ బికమ్ ది కింగ్. సో ఇప్పుడు ఏమైందంటే రాజ్యంలో 2 కింగ్లు అయిపోయారు, కళ్యాణ్, నిఖిల్. అండ్ రాణి వచ్చేసరికి రితు చౌదరి, రేపు ఉంటుందో లేదో చూడాలి. అండ్ ఈమె కమాండర్ అయిపోయింది. సో రేపు టాస్క్లు ఎలా ఉంటాయరా అంటే వీళ్ళల్లోనే ఉంటాయి టాస్క్లు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు అనుకుంటా. ఇప్పుడు కళ్యాణ్, రితులో ఒకరు వెళ్ళాలి, వీళ్ళతో ఆడాలి, మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతుంది. అయిన తర్వాత ఫైనల్గా రాజా, రాణి ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు ముగ్గురు ప్లస్ కమాండర్లో ఒకరు ఇద్దరు తీసుకొని 5 కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పెట్టి కెప్టెన్ చేసేస్తారని నా ఫీలింగ్, జస్ట్ నా గెస్ వర్క్ అంతే. లైవ్లో సంజయ్ అని చెప్పి షెఫ్ ఉంటారు చూసారా, ఆయన వచ్చాడు, ఏదో వంటలు వండుతున్నారు, వీళ్ళకి వండుకుంటున్నారు, తింటున్నారు, చేస్తున్నారు. ఆ వంట వండేసిన తర్వాత ఏమైనా ముచ్చట్లు ఉంటే మిడ్ నైట్ టాక్స్లో కవర్ చేస్తా. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఇలా అనిపించింది నాకు, మీకేమనిపించింది చెప్పండి. ఎస్పెషల్లీ తనూజ విషయంలో మీరు కామెంట్ చేయాలి. అనవసరంగా రాంగ్ లేబుల్ వేసిందని నాకు అనిపించింది డెమోన్ పవన్ మీద. అండ్ ఐ టేక్ స్టాండ్ ఫర్ డెమోన్ పవన్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.